ఒకసారి చూడు బావా. అక్షయ, అక్షయ లేదవని. మరేమైనట్టు? అక్షయ, 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 అమ్మా అక్షయ, అక్షయ, అక్షయ. ఏమైనట్టు బావా? కార్లో ఎక్కించుకున్న వారు మంచివారు కాదని నాకు ముందు నుంచి అనిపిస్తూనే ఉంది. ఈ మధ్య కొందరు మగాళ్ళు మృగాల్లా నరరూప రాక్షసుల్లా తయారవుతున్నారు. చిన్న పిల్లలను కూడా చూడడం లేదు. నాకు భయంగా ఉంది బాబా. తొందరగా ఏదో ఒకటి చేయి బాబా. నేను అక్షయ్ని వెంటనే చూడాలి. కంగారు పడుకో. ఇక్కడున్న అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకెందుకో ఈ అడవి వైపు గాని వెళ్ళారా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏదైనా ప్రమాదం తలపెట్టబోయింటే పారిపోయి ఉండొచ్చు అని అంటున్నావా? అయ్యుండొచ్చు అవని. అవని, ముందు మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఫారెస్ట్ లోకి వెళ్దాం పద. అక్షయ, 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 అక్షయ. అగు 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 చెప్పేది నీకే. అగు అగు అగు. అక్షయ, 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 అక్షయ. ఎటు వెళ్ళిపోయిందిరా? అదే అర్థం కావట్లేదురా. సీనుగాడికి పాపం తీసుకొస్తామని డబ్బు రెడీ చేసుకోమని చెప్పాం. ఇప్పుడు ఈ పిల్ల మిస్ అయిందంటే వాడు మనల్ని తిడతాడు. మనాల నుంచి అడవి నుంచి చిన్నపిల్ల ఎలా తప్పించుకుంటుందిరా? అక్షయ, బాబా ఇటు. రేయ్ వెళ్దామా? ఆగరా, మనం దాక్కుందాం. ఆ పిల్ల బయటకొస్తుందేమో. పద. అక్షయ, అక్షయ, ఏటో వెళ్ళిపోయినట్టుందిరా. మనల్ని చూసి దాక్కొని ఉంటే కనుక మనం వెళ్ళిపోయామనుకొని మెల్లగా బయటకొస్తుందిరా. అంతేనంటావా? అంతే. రేయ్ వచ్చిందిరా. దానికి అన్ని తెలివితేటలుంటే మనకెన్నుండాలి. ఇటువైపు చూద్దాం. మా నుంచి తప్పించుకుందాం అనుకున్నావా బంగారం? ఇంకా తప్పించుకోలేవు కదా, అనవసరంగా ఎందుకు పరుగులు పెడతావు? జింక పిల్ల ఎంత పరుగులు తీసినా చివరికి పులికి దొరకాల్సిందే కదమ్మా. నాకు సహాయం చేస్తారనుకున్నాను, మోసం చేస్తారనుకోలేదు భవానీ. మోసం చేయడం, కిడ్నాప్ చేయడం మా వృత్తి. మోసపోవడం నీ కర్మ. ఇంకా మాట్లాంట్రా, ఎత్తుకుపోదాం పదా.
రేయ్ రేయ్ ఆగు. అక్షయ 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 ఎక్కడున్నావమ్మా? అక్షయ అమ్మా బెజవాడ కనక దుర్గమ్మ, నేను ఎలాగైనా ముడుపును చెల్లించాలి తల్లి. నన్ను నువ్వే కాపాడాలి.